హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ కర్ణాటక రైతు బిడ్డను. నాకైతే చెప్పుకోలేని బాధ ఒకటి వచ్చింది. నాకు ఏడవాలో గమ్మున ఉండాలనేది కూడా తెలియదు. మా ఆవు వీడియోలో చూపిస్తున్నట్టు కదా, ఆ ఆవుకైతే వెనకాల ముడ్డ అయితే పనిచేస్తూ ఉండలేదు, కాళ్ళు అయితే లేస్తూ ఉండలేదు. అందుకని అయితే ఈ తల్లికైతే పూజ చేసుకొని పోతే ఆవుకు మేలు అవుతుంది అని ఈ తల్లి మీద నమ్మకంతో అయితే ఈ తల్లితోకి వచ్చినాను. ఈ తల్లి పేరు గంగమ్మ. ఎక్కడో అడవిలో అయితే నిలిచింది గంగమ్మ తల్లి. అందుకని అయితే మనుషులతో నమ్మితే మోసపోతాం, కానీ దేవుళ్ళతో నమ్మితే ఎప్పుడైనా బాగుపడతాము. అందుకని అయితే ఈ తల్లికి పూజ చేసుకొని పోతే ఆవుకు మేలు అవుతుంది నమ్మకంతో వచ్చినాను. నాకు ఇంతవరకు అయితే అన్నీ మంచిగానే జరిగినాయి. అందుకనే వచ్చిండేది పూజ చేసుకొని పోయేదానికి. మీకు ఎంతమందికి ఇలా దేవుని మీద నమ్మకం ఉందో కామెంట్ చేయండి. నాకు తెలిసి దేవుడు అంటే అందరికీ నమ్మకం ఉంటుంది. ఇలా వీడియో తీయచ్చునో తీయకూడదో కూడా తెలియదు. నా బాధను పంచుకోవడానికైతే వీడియో తీస్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. భారం అంతా ఈ తల్లిపైనే వేస్తున్నాను. నా యావకు మేలయ్యి బాగా ముందా కట్ట బాగా ఉరుకులాడాలని దేవుని ఈ తల్లిని అయితే కోరుకుంటున్నాను.
ఎలా మన టెంకాయ అదే టెంకాయ నాకు నీళ్ళు తీస్తాం చూడు తాగేసి మళ్ళీ టెంకాయ కొప్పు చెప్పు కొట్టుకుంటాం చూడ అట్లా ఉంది మన టెంకాయ అట్లా లేత ఉంటే ఆంజనేయ స్వామికి నేను అట్లా పోతా అంద శ్రీకల్ప కర్పూరం చేయాలి అంటించుకోండి మమ్మీ కర్పూరమా మమ్మీ నిన్న నీళ్ళు అయిపోవా కోనేరు అది మునగచ్చా లోతు నేను చేలో కర్పూరం అంటించుకొని ఆంజనేయ స్వామికి పూజ చేస్తే నీళ్ళు కడుక్కోండి నీళ్ళు ఉన్నాయాడా వీడియో తీసానేమో అనుకుంటే ముక్క ఫైనల్లీ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఆశీర్వదించండి. నా యాప్ మేలు కావాలని, మీరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. గంగమ్మ తల్లికి మీరు కూడా బాగుండాలి, మీ పిల్ల పాపలతో కుటుంబ సభ్యులతో బాగుండాలి అని, పంట బాగా పండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.